श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं ఇంద్రకీలాద్రిదుర్గే పాదార్పితం. ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేటువంటి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు అంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేవడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేడం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనగా, ఆర్థిక పరంగా ఇంతకు ముందు నలుగుతున్నటువంటి వ్యవస్థనే ఈ నెల కూడా కొనసాగించేటువంటి అవకాశం, ఈ నెలలో కూడా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లేదు. కానీ వ్యాపారాల్లో కొంత సొంతమైనటువంటి మీకు ఇంతకు ముందు ఉన్నటువంటి కళలన్నీ కూడా మీ వ్యాపారంలో సార్థకత్వం చేసుకుంటూ కొత్త ఐడియాలజీతో మీ వ్యాపార సంస్థలు కానీ, మీ ఉద్యోగ వ్యవస్థలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకునే అవకాశం మాత్రం ఈ ఆగస్టు జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడం, ఐడియాలజీ అనేటువంటిది అద్భుతంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా మిథున రాశి వారికి ఆగస్టు నెలలో సంచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది. ఇతరతర కార్యక్రమాల్లో పాల్గొనడము, వాటికి సంబంధించినటువంటి వాటికి ఎక్కువ ఏకాగ్రత చూపించడము, చదువు పట్ల కాస్త శ్రద్ధ తగ్గడము అనేటువంటిది గోచరిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక జనాల్లో గౌరవ మర్యాదలు అనేటువంటి కొంచెం తగ్గుతున్నాయి. కేడర్ మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటుంది, కానీ ఆ వ్యవస్థను మీరు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ ఆగస్టు నెలలో జరుగుతుంది. ఇక విందు వినోదాలు తక్కువగా పాల్గొంటారు. దైవక్షేత్రాలు దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. స్పిరిచువాలిటీగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు. అంతేకాకుండా మిథున రాశిలో ఉన్న భార్యాభర్తల మధ్య కీచులాటలు అనేవి పెద్దవైపోతాయి. దీనివల్ల లేనిపోని మాటలు వెళ్ళి కోర్టు వరకు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు సినీ, సంగీత, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకం ఏమీ లేదు. పర్వాలేదు, ఈ నెలలో నాకు అవకాశం వస్తుంది, నాకు పలానా వ్యక్తి మాటిచ్చాడు అనేటువంటి ఒక మనోధైర్యంతో మాత్రమే ఎదురుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడాను
వ్యాపారాల పట్ల ఎక్కువ ఆసక్తి కలగడం, ఉద్యోగం కంటే వ్యాపారమే చెయ్యాలి అని గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొకండి. మీ ఐడియాలజీలన్నీ పేపర్ వర్క్ చేసుకోవడం మంచిది. శుభ సమయం అనేటువంటి సెప్టెంబర్ నెలలో తప్ప ఆగస్టులో వ్యాపారాన్ని మిథున రాశి వారికి అంతగా అనుకూలించడం లేదు. ఇంతకు ముందు కనుక మీరు వ్యాపారాల్లో ఉంటే మీ ఆలోచన ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దామంటే మాత్రం ఈ నెల వద్దు, కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేయండి. ఇక తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ నెల కూడా వచ్చే అవకాశం లేదు. కేవలం ఒక పేపర్ ఆగిపోవడం వల్ల, అందులో అక్షర దోషం ఉండడం వల్ల మిథున రాశి వారికి ఆగస్టు నెలలో తాత నుంచి లభించేటువంటి ఆస్తి సంబంధించిన విషయము కాస్త దూరం అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక బంధువర్గంలో మాట విలువ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎక్కడైతే అగౌరవపడ్డారో అక్కడ గౌరవించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విలువైన వస్తువులు మీరు పోగొట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది. వివాహానికి ఈ ఆగస్టు నెలలోనే ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఈ నెల ప్రయత్నాలు చేయకండి. సంతానం కూడా ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా నిరుత్సాహం గోచరిస్తూ ఉంటుంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు ఖచ్చితంగా పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. పైగా విందు వినోదాలకు దూరంగా ఉండి స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండడం వల్ల మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరగడం, దీన్ని ఇంకా కొంతకాలం కొనసాగిస్తే మనం ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతామని ఒక నమ్మకం రావడం అనేది జరుగుతుంటుంది. మిథున రాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదానికి మీకు ముఖ్యంగా ఈ బొడ్డు వ్యవస్థ కింద దగ్గర నుంచి మోకాల వరకు కూడా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం, అదేవిధంగా తొడ భాగానికి సంబంధించినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. ఈ మిథున రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనాలు కానీ అత్యంత శ్రేయస్కరంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో ఆరావళి కుంకుమ ధరించండి. మీరు అనుకున్నటువంటి స్థితిగతులు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మిథున రాశి వారు ఈ నెలంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మాత్రం అత్యంత రక్షదాయకంగా ఉంటుంది. పైగా పూర్వం మీరు విడిచిపెట్టిన బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యి మీరు ఇంత జరిగేటువంటి మీ రహస్యాలు కూడా వారితో షేర్ చేసేసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ నెలలో పెద్ద ప్రమాదమే ఉండదు. రానున్న రోజుల్లో జరగచ్చేమో చెప్పలేము. కానీ ఆగస్టు నెలలో మాత్రం పాత స్నేహితులు పాత బంధాలు మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెబుతారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకుంటాం. ఇక్కడ మనం పరిశీలన చేసింది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చారా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చారా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఇలా ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు సంప్రదింపులు పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధి విధాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇక పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు,
ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక విశ్లేషణ మీరు చెప్పించుకున్నటువంటి సమస్యల పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరాలు.